మనోహరి యాదమ్మకి ఫోన్ చేసి హైదరాబాద్లో జరిగిన విషయం అంతా తెలుసుకుంటూ ఉంటుంది. ఆడుకుంటున్నప్పుడు ఆకాష్ అస్తమా అటాక్ అయి పడిపోయాడని తెలిసి నాకెందుకు చెప్పలేదని మనోహరి యాదమ్మని తిట్టగానే, నేనేమైనా పని మనిషినా, నువ్వు బిజీలో ఉన్నావని చెప్పలేదంతే, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చానంతే అని కసరడంతో ఫోన్ పెట్టేస్తుంది మనోహరి. ఇక జ్యూస్ తాగుతూ టీవీ చూస్తూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న మనోహరికి బయట కార్ సౌండ్ వినబడడంతో విండోల నుండి చూస్తుంది. అమర్ బాగి హడావుడిగా కార్ దిగుతూ ఉండగా ఆ జ్యూస్ గ్లాస్ని తీసుకొని టీవీ కట్టేసి కిచెన్లోకి పరిగెడుతుంది యాదమ్మ. అమర్ బాగి ఇద్దరు పరుగున ఇంట్లోకి వచ్చి అంజు, ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ, రాథోడ్ అని అందరినీ పిలుస్తుంటారు. ఎవరు పలకకపోయేసరికి బాగి యాదమ్మ అని గట్టిగా కేక వేయడంతో కిచెన్ నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది, వీళ్ళు ఎక్కడున్నారు అంటూ ఉండగా హాస్పిటల్కి వెళ్ళారు అని యాదమ్మ చెప్పేస్తుంది. ఏమైంది అసలు, ఏం జరిగింది అంటూ ఉండగా మంచు తుఫాను దగ్గర నుండి పిల్లలు టెన్షన్ పడడం, ఆ తర్వాత రిలాక్స్ అవ్వడం, గార్డెన్లో ఆడుకుంటున్నప్పుడు ఆకాష్ పడిపోవడం అంతా చెప్తూ ఉంటారు. పిల్లలు ఆడుకుంటున్న టైంలో ఆకాష్కి అస్తమా అటాక్ అవ్వడంతో ఇన్హేలర్ ఇచ్చి పీల్చుకోమంటాడు రాథోడ్. కానీ ఊపిరందకపోవడంతో రాథోడ్ ఆకాష్ని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా పిల్లలు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతారు. జరిగిందంతా యాదమ్మ చెప్పగానే, మాకు ఒక ఫోన్ చేసి చెప్పలేదెందుకు అని బాగి తిడుతుండగా, సారీ మేడం మర్చిపోయాను అని సింపుల్గా అబద్ధం చెప్పేస్తుంది యాదమ్మ. పద వెళ్దాం అని అమర్ అంటుండగా, ఒక్క నిమిషం అండి అని బాగి పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాష్ హెల్త్ రిపోర్ట్స్, మెడిసిన్ అంతా తీసుకొని వచ్చి పదండి అనడంతో ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు. మరోవైపు ఆకాష్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అంజు ఏడుస్తుండగా, వద్దమ్మా ఏం కాదన్నయ్యకి, ప్రతిసారి ఆస్తమా అటాక్ అయ్యేదే కదా అని అంటూ ఉండగా, లేదు అమ్మని ఇలాగే ఐసీయూలో పెట్టి తర్వాత లేదని చెప్పారు, నాకు భయంగా ఉంది అని అంజు అంటూ ఉండగా, లేదమ్మా అమ్మ పరిస్థితి వేరు, అన్నయ్య పరిస్థితి వేరు అని రాతో చెప్తుండగా, నాకు భయంగా ఉంది అంకుల్, అమ్మ సార్ రారేంటి అని బుజ్జమ్మ అడుగుతుండగా, లేదు బుజ్జమ్మ భయపడుతుంది, మీరు ఏడవకండి అని చెప్పడంతో అంజు ఆనంద్ ఇద్దరు కళ్ళు తుడుచుకుంటారు. ఇక గ్లాస్ విండోలో నుండి ఆకాష్ని గమనిస్తూ ఉంటారు ముగ్గురు పిల్లలు. రాథోడ్ కూడా ఏడుస్తూ ఉంటారు. మరోవైపు మనోహరి రణ్వీర్కి వెళ్ళి, ఏంటి ఇంకా వెళ్ళలేదా అంటుండగా, నువ్వు వెళ్ళలేదా అంటాడు రణ్వీర్. అమర్ ఎప్పుడో వెళ్ళిపోయాడు అని చెప్పగానే, నా కూతురు గురించి చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి వీడు అంటుంటాడు రణ్వీర్. నీకు ఇంకా మట్టి నీ బుర్రని జైల్లో గనక పెట్టొచ్చావా, నీ కూతురిని అప్పజెప్పడానికి కాదు, నీ భార్యనైనా నన్ను పట్టుకోవడానికి వచ్చారు వాళ్ళందరూ అంటూ ఉండగా, ఈసారి నేను వదలను, ఎవరిని కిడ్నాప్ చేసైనా నీ నిజాలన్నీ బయట పెట్టైనా నా కూతురు ఎవరో తెలుసుకుంటాను అంటూ ఉండగా, వద్దు ఈసారి నేనే ప్లాన్ చేస్తాను అంటుంది మనోహరి పంతంగా. ఏం చేస్తావు అంటూ ఉండగా, ఈసారి నా ప్లానింగ్ ఆ లెవెల్లో ఉంటుంది అని మను అంటూ ఉంటుంది. వాళ్ళు కూడా హైదరాబాద్కి బయలుదేరుతారు. మరోవైపు హాస్పిటల్కి చేరుకుంటారు అమర్, బాగి. ఇక పిల్లలు బాగి అమర్లని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుండగా, ఏమైంది అని అమర్ అడుగుతుండగా, రాతో జరిగిందంతా చెప్పి, క్షమించండి సార్, నేను కాపాడుకోలేకపోయాను అంటూ ఉండగా, నువ్వు తప్పేమీ చేయలేదు రాతో, నువ్వు టైంకి అక్కడ ఉండబట్టికే హాస్పిటల్లో జాయిన్ చేసావు, ఏం కాదు అని అమర్ బాగి అంటూ ఉంటారు రాతోని. ఇక డాక్టర్ వచ్చాక, ఏమైంది, ఎలా ఉన్నాడు అంటూ ఉండగా, ఈజ్ ఆల్ రైట్ బట్ అనగానే రాతోని పిల్లల్ని ఆకాష్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాడు అమర్. దాంతో వాళ్ళు వెళ్ళిపోగానే, చెప్పండి సార్ అనగానే, చాలా సివియర్గా అటాక్ అయింది, ఆస్తమా, ఊపిరాడట్లేదు అతనికి, లంగ్స్ కూడా పాడైపోయాయి, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అంటూ ఉండగా, ఎంత ఖర్చైనా పర్లేదు సార్ అని అంటూ ఉండగా, ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజరే కానీ 48 అవర్స్ గడిచే వరకు ఏమీ చెప్పలేము. ఇక్కడ ఢిల్లీలో కొత్త మెడిసిన్ వచ్చింది, అది 4 డోసులు వేయాలి అనగానే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్ అంటాడు అమర్. స్టార్ట్ చేసాం, ఆల్రెడీ ఫస్ట్ డోస్ పడింది, కానీ హాస్పిటల్లో 2 డోసులు మాత్రమే ఉన్నాయి, మిగిలిన 2 డోసులు కూడా రావాలి
ఆ దేవుడి మీదే భారం అని చెప్పేసరికి దేవుణ్ణి తలుచుకుంటూ ఐసీయూ వైపు చూస్తూ ఉంటారు అమర్, బాగి. 4 డోసులు కరెక్ట్గా వస్తాయా? మనోహరి ప్లాన్ ఏంటి? అమర్, బాగి ఆకాష్ని ఎలా కాపాడుకుంటారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.